నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. డైరెక్ట్ టు పాయింట్ లోకి వెళ్దాం. మనతోని నిరుద్యోగుల కోసం అనునిత్యం పోరాడే జలంధర్ అయితే ఉన్నారు. నమస్తే. నమస్తే. ఏంటి అసలు జియో నెంబర్ 29 గురించి మాట్లాడుతూ ఉన్నారు? మళ్ళీ గతంలో ఏదైతే మర్చిపోయిన దాన్ని కూడా మళ్ళీ తీసుకుని వస్తా ఉన్నారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు జియో నెంబర్ 29 గురించి? జీవో 29 అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్లను కూడా కడుపు కొట్టేటటువంటి వాళ్ళ జీవో, దుర్మార్గమైనటువంటి జీవో. ఈ జీవో రద్దు కావాలని మేము ఉద్యమం చేసినాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కొంతమంది వచ్చిర్రు. అందులో ముఖ్యంగా సింధు అనేటామె, మహేందర్ అనేటాయన వచ్చిర్రు. ఆ రోజు అందరం కలుపుకొని పోయినాము, మాకు న్యాయం జరగాలనుకున్నాము. అందరం పోయే క్రమంలో వీళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత ఆలోచనలు, రాజకీయ ఆలోచనలను అనుగుణంగా వీళ్ళు నడుచుకోవడానికి అడుగులేసినప్పుడు వీళ్ళని మేము పక్కన పెట్టి బస్సు యాత్ర చేసినాము. అక్కడ ఏం చేసిరంటే, మేమేం అడిగినామంటే ఆ రోజు కాంగ్రెస్ లో, మాకు ఈ రోజు కమిషన్లు లేనటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలి, లీకేజీలు ప్యాకేజీలకు అమ్ముడు పోనటువంటి ఒక చైర్మన్ కావాలని అడిగినాం. ఇంకా కొన్ని దుర్మార్గమైన 46 జీవో అయితేంది, 317 జీవో టీచర్లకు సంబంధించినటువంటిది అయితేంది, ఈ తెలంగాణలో ఏదైతే మోసాలు జరిగినా అవన్నీ లేకుండా మా అమ్మలక్కలకు ఉండవలసినటువంటివి ఉండాలని కాంగ్రెస్ ఈ నెరవేర్చేటట్టు అయితే మేము బస్సు యాత్ర చేస్తామన్నా. వాళ్ళు ఒప్పుకున్నారు, మా దగ్గరకు వచ్చారు. ఈ సింధు అనేటోళ్ళు వీళ్ళు ఏం చేసిరంటే, కోదండరామ్ సార్ అప్పుడు మాకు కోఆర్డినేట్ చేసేందుకు ఆయన కొంత అజయ్ కుమార్ సార్ అని జార్ఖండ్ మాజీ పీసీసీ వాళ్ళు ఉన్నప్పుడు ఈయన కోదండరామ్ సార్ దగ్గర పోయి, మాకు వ్యక్తిగతంగా కావాలి, మాకేం అష్యూరెన్స్ ఇస్తావు మా వ్యక్తిగత ప్రయోజనాల కొరకు అంటే, ఆ రోజు కోదండరామ్ గారు ఏమన్నారంటే, మేము అలాంటి ఏం చేయలేము, ఈ పిల్లలు ఇట్లా వచ్చి అడుగుతున్నారు, వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉన్నారు, ఎక్కువగా అలా రెడ్డి పిల్లలు కూడా ఉన్నారు, వీళ్ళు జెన్యున్ గా అడుగుతున్నారు, వీళ్ళు అడిగే సమస్యలు జెన్యున్ ఇప్పుడు మేము చెప్పినట్టు వాళ్ళు చేస్తారు, మేమైతే ఏం చేయలేము వ్యక్తిగతంగా అని చెప్పిండు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మేము ఉద్యమం ఉధృతం అవుతుంది. అప్పటి వరకు కూడా కేటీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక అంశం కూడా నిరుద్యోగుల గురించి పెట్టలేదు. కాంగ్రెస్ 4 పేజీలు పెట్టింది, జాబ్ క్యాలెండర్ పెట్టింది. అప్పటికి వీళ్ళకి భయం అయిపోయింది, ఏం చేయాలి ఓట్లని పోతున్నాయని. అప్పుడు ఈమెకు వ్యక్తిగత ప్రయోజనం ఉన్నది కాబట్టి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. మాకేం చేస్తారంటే, మా పార్టీ అధికారంలోకి రాని మీకు కొన్ని ఇస్తామని చెప్తే, జనాలను తీసుకొని రమ్మంటే ఐటీ హబ్కి ఈమె కొంతమందిని తీసుకొని పోతే, ఐటీ హబ్లో ఐటీ జాబులు చేసేటోళ్ళతోటి వీళ్ళు గ్రూప్ 1 అభ్యర్థులను చాలా మంది తోటి పెట్టించుకొని చేసుకొని లబ్ధి పొందారు. దాని తర్వాత అట్టనే వీళ్ళ ప్రయోజనాల కొరకు ఉన్నారు, బీఆర్ఎస్ అనుబంధంగా చేసిర్రు. ఇప్పుడు మీ బాధ ఏంది అసలు? సింధు రెడ్డి గారు బీఆర్ఎస్ కి వెళ్ళారనా, లేకుంటే మీతో నుండి మీకు నమ్మక ద్రోహం చేసిందనా, లేకుంటే ఎట్లా మీ బాధ దేనికోసం? మా బాధ నమ్మక ద్రోహం చేసిర్రని. బీఆర్ఎస్ వెళ్ళిపోతే మేము స్వాగతిస్తాం అన్న. ఈ రోజు నువ్వు ఈ ఛానల్లో చేస్తున్నావు, నీ సొంతం కావచ్చు, నువ్వు ఎంప్లాయీగా కావచ్చు, నీకు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు పోయినప్పుడు నా అన్న ఇంకా మంచిగా ఎదుగుతుందని సంతోషపడతా కదా. ఆమెకు కూడా ఇంకొక పార్టీలో వచ్చినప్పుడు, నా సోదరి నా పక్కన చదువుకున్నావా, వీళ్ళకి ఒక పార్టీలో అవకాశం వచ్చింది, రేపటి నాడు ఏదైనా ప్రజాప్రతినిధి అయినా మాకు అవకాశం ఉంటుంది, మేము సంబరపడతాం కదా. నువ్వు అట్లా ప్రకటించకుండా దొంగచాటుగా బీఆర్ఎస్విలో ఉంటూ నాకు ఏ పార్టీకి సంబంధం లేదని, ఇది బీఆర్ఎస్వి వాళ్ళు చేపిస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పినప్పుడు, ఇది వాస్తవమైన సమస్య కాదు. అందరు నిరుద్యోగులు జెన్యున్ గా ఉంటే, కొంతమంది సింధు రెడ్డి లాంటి దొంగలు వచ్చి జెన్యున్ సమస్య కాదు, పెయిడ్ సమస్య, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని చెప్పేటట్టు కాంగ్రెస్ వాళ్ళు సమస్యను వక్రీకరించేటట్టు అవకాశం ఇచ్చి వక్రీకరణలకు గురి చేసి ఈ సమస్యను మొత్తం నీరుగార్చి ఈ రోజు 29 జీవో రద్దు కాకుండా చేసింది సింధు రెడ్డి కో వాళ్ళ బ్యాచ్. మహేందర్ 55 జీవో మీద ఎందుకు కేసేసిండు? 55 జీవో రద్దు కావాలని. 55 జీవో మంచిది, ఈమె 29 జీవో రద్దు కావాలి, రద్దు కాకుండా ఉండాలి, 55 జీవోనే మంచిదని చెప్పినటువంటి వ్యక్తి రాజ్ కుమార్ కు 55 జీవో అనేటటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి జీవో, అది చాలా దుర్మార్గమైన జీవో అని మాట్లాడింది రాజ్ కుమార్. ఆ రాజ్ కుమార్ కి ఈమె పోయి మద్దతు ప్రకటించింది ఎమ్మెల్సీ ఎన్నికలలో. 29 జీవో ఉండాలి, అది చాలా మంచి జీవో, 55 జీవోనే దుర్మార్గమైనటువంటిది అని చెప్పిన సింధు రెడ్డికి ఆయన నా మంచి నాయకురాలని పక్కన పెట్టుకొని ఇద్దరు చప్పట్లు కొట్టుకున్నారు. ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా చెప్పిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు కళ్ళు తెరిచావా? ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ కోవైట్ గా పనిచేస్తా ఉన్నారు, మీ దాంట్లో ఉన్న అని చాలా సందర్భంలో చెప్పిన సిచ్యువేషన్లు ఉన్నాయి. ఈ రోజు నువ్వు కూడా అదే చెప్తా ఉన్నావు. అసలు ఎలా చూడొచ్చు ఈ సిచ్యువేషన్ అన్న? ఇప్పుడు ఉద్యమంలో కేసీఆర్ గారు కూడా అన్నాడు, ఉద్యమం పోయేటప్పుడు అందరం కూడా కొంత దొంగలను ఏరివేయాలి, దొంగలను ఏరివేసే క్రమంలో ఉద్యమానికి అటు ఇటు అవుతుంది, ఓపికతోటి పోవాలి అని చెప్పిండు. ఇంకొక మాట కూడా చెప్పిండు, ఆచితూచి పోవాలి, అవసరమైతే ఉద్యమంలో గొంగళ పురుగును కూడా ముద్దాడాలి అన్నాడు. మేము ఏంటంటే దీన్ని చిందర మందరం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒక్కడి నుంచి వాళ్ళ ఎన్ఎస్సీలు కూడా ఇల్లు ఉన్నారు, ఇక్కడ నుంచి బల్మూరు వెంకటకి రోజు పోయే సమాచారం ఉంది. ఒక్కడి నుంచి కొంతమంది పోయి ఇక్కడ నుంచి దీన్ని ఆగవాగం చేసి డబ్బులు కొంతమంది తీసుకున్నారు, అది చేసే బ్యాచ్ ఉన్నారు. ఎందుకంటే ఇది రాక 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటిది.
563 పోస్టులకు వచ్చినటువంటిది. ఇలా ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఒక ఉన్నతమైన ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్లుగా పోతుంటే, డిఎస్పీలుగా పోతుంటే కడుపు కాలుతుంది ఖచ్చితంగా. వాళ్ళు కడుపు కాలి దీన్ని ఆగం చేస్తారు. కాబట్టి ఇలాంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా ఎస్సీ ఎస్టీ బీసీలను అన్యాయం చేసేటటువంటి క్రమం చేస్తారు. కాబట్టి చాలా ఓర్చుకొని తీసుకొని పోయినాం. ఇవాళ ఆధారాలు వచ్చినాక మేము మాట్లాడాలన్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆధారాలు చూపించలేదు కదా ఆ రోజు. ఇగో నువ్వు బల్మూరు వెంకట్ గారు అన్నారు, కొంతమంది అన్నారు మీకు నెల జీతాలు పడుతున్నాయి, అన్ని పడుతున్నాయి, మేము చూపిస్తాం అవసరం వచ్చినప్పుడు మీ పే స్లిప్పులు పెడతా ఉన్నారు. చూపించలే కదా. ఈ రోజు మేము ఆధారాలతో వచ్చినాం. ఆమెను ఇవాళ బీఆర్ఎస్విలో కేసీఆర్ గారితో మీటింగ్ లో పెట్టుకున్న ఆధారం చూపించినాం. మేము ప్రగతి ఆయన ఫామ్ హౌస్ దగ్గరికి పోతే మమ్మల్ని కలవకుంటున్న ఆధారం చూపించినాం. ఆమె ఫామ్ హౌస్ లో ఆమెతో ఎందుకు భోజనాలు చేపించిర్రు, ఎందుకు ఆమెను బీఆర్ఎస్విలో పెట్టుకున్నారు, ఎందుకు చేసిర్రు అంటే ఇదంతా మొత్తం బీఆర్ఎస్ ఆడిచిన ఆట అంటారా, లేకుంటే అందులో ఈమె కీలక పాత్ర ఉందని అంటారా? ఈ పిల్ల కొంతమంది ఉన్నారు. గెల్లుసీన్ అనే వ్యక్తి ఉన్నాడు. గెల్లుసీన్ అనే వ్యక్తి వీళ్ళందరూ కలిసి వీళ్ళు రాజకీయం అన్నట్టుంటదన్న, ఒకరిని తొక్కాలి, ఒకటి పైకి రావాలి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ గేములలో వీళ్ళకి దొరికిర్రు, మమ్మల్ని ఆగం పట్టించరు. వాళ్ళకి ఇంకా వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ గా తొక్కుకునేటోళ్ళు ఎక్కుకునేటోళ్ళు వాళ్ళకు ఉండేది ఏదో ఉండదు. మీ సొంత రాజకీయాల కోసము ఈ జియో నెంబర్ 29 ఏదైతే ఉందో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేసినట్టు కాదా ఇప్పుడు? ఎందుకంటే రిజల్ట్ కూడా గవర్నమెంట్ సిద్ధమైతా ఉంది. మీ సొంత లాభం కోసం ఇది ఇట్లా చేయడం ఎంతవరకు సమంజసం? సొంత లాభం అంటే బీఆర్ఎస్ వాళ్ళ సొంత లాభం, మా సొంత లాభం కాదు. మీరంటే సింధురెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళ లాంటి వాళ్ళు. ఇలా మేము ఏ పార్టీలకు సంబంధం లేదు. మేము గతంలో SFI లో చేసినాం. మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు కుల సంఘాలతో కలిసి ప్రోగ్రాంలు చేసినాం. మోడీని కూడా నరేంద్ర మోడీ వద్దని చెప్పేసి కూడా మేము ప్రోగ్రాంలు చేసినటువంటి వాళ్ళం. ఇలా మేము ఏ పార్టీకి కాదు, నిరుద్యోగులం. కాబట్టి నిక్కచ్చి చెప్తున్నాను, కాంగ్రెస్ కు నేను నీకు ఒక ఫోటో పంపిస్తా, మీరు చూడ్రి. అసలు ఇది చూస్తే మీరు షాక్ అవుతారు తెలుసా. ఏంటది? అసలు ఇది ఎవడు కూడా చేయలేదు అసలు కాంగ్రెస్ కు. అంతగా ఫేవర్ అయ్యేటట్టు బీఆర్ఎస్ ఎండగట్టినటువంటి వాళ్ళం మేము. అట్లా చేస్తే వీళ్ళు ఈ రోజు మమ్మల్ని పక్కన పడేసి, మేము ఆ రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పు ఉంటే తప్పనే చెప్పినాం, ఈ రోజు కాంగ్రెస్ తప్పు చేస్తే తప్పనే చెప్తున్నాం. ఇక చూడండి, ఆ రోజు మేము మాకు తింటందుకు తిండి లేకుంటుంటే, లాడ్జీలు దొరకకుంటుంటే ఇట్లా ఉండి మేము బస్సు చైతన్య యాత్ర, అదొక్కటి కాదు, ఇది చూసుకో, ఇది చూడు, ఎవడన్నా పెట్టిండు, ఏ తమ్మున్న మొగడు పెట్టిండు చెప్పు. రాష్ట్రం మొత్తాన్ని ఇట్లా బ్యానర్ ఫ్లెక్సీ, ఇది ఒక్కటే కాదు, ప్రోగ్రామ్ చేసిన నేను ఊళ్ళో అందరిని పిలిపించి. కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, బీఆర్ఎస్ ఓడిపోవాలని చెప్పేసి, ఏ హామీలు అన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఎట్టొచ్చిర్రు అని చెప్పేసి. ఇక చూడండి, ఇవన్నీ మేము చేసినాయి కాదా. మరి ఆ రోజు బీఆర్ఎస్ తప్పు చేసినప్పుడు తప్పనే చెప్పినాం, ఈ రోజు కాంగ్రెస్ తప్పు చేస్తుంటే తప్పనే చెప్పినాం. మా స్వలాభాలు అయితే కాంగ్రెస్ సంకన చేరకపోయినావా? మా స్వలాభం అయితే ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళ సంకన చేరి మాకు ఏమిస్తారు, మీ పార్టీని గెలిపిస్తాను అడుక్కోలేకపోయినావా? ఇప్పుడు ఏంటి ప్రధానంగా ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కి వచ్చింది, రిజల్ట్ కూడా చెప్తామన్నట్టు కూడా గవర్నమెంట్ చూస్తా ఉంది. మరి ఏం చేయబోతా ఉన్నా, ఏమైనా కార్యాచరణ సిద్ధం అవుతా ఉన్నారా? గతంలో వీళ్ళు కొట్లాడుతా ఉన్నారు కదా అన్న, ఇలాంటి మోసాలు చేసినటువంటి వాళ్ళని నిరుద్యోగులకు తెలియాలని చెప్పినాం. ఆమె రాజ్ కుమార్ అనే వ్యక్తికి మద్దతు ఇస్తుంది, 55 జీవో దుర్మార్గం అన్నకి మద్దతు ఇస్తుంది. ఆమె మటున్న మహేంద్ర అనేట ఆయన 55 జీవో రద్దు కావాలని కేసు వేసినటువంటి వాళ్ళు. వీళ్ళ ఆధారాలు పూర్తిగా దొరకబెట్టినాం. ఫస్ట్ నుంచి మేము స్టింగ్ ఆపరేషన్ గానే ఉన్నాము. తెలిసింది, వీళ్ళ వాస్తవాలు తెలిసినాయి. వాళ్ళను ఎవరు నమ్మొద్దు, మోసం చేసారు. గెలుసీన్కు బుద్ధి చెప్పుకోండి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇలాంటి సింధురెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడ ఏ ఉద్యమంలో ఉన్నా కానీ నిరుద్యోగులు ఇలా బుద్ధి చెప్పాలని మేము చెప్తున్నాం. సింధురెడ్డి మీరు కాంగ్రెస్ పార్టీ కువైట్ అని తను అనే సిచ్యువేషన్ దాకా వచ్చింది. మరి మీరు కాంగ్రెస్ పార్టీ కువైట్ అని ఏమంటే మీరేమని చెప్పండి. కోర్టు అయితే ఎట్లా కోర్టు చెప్పాలి, ఆధారాలు చెప్పాలి. కోర్టు అనేది నేను భాజపాతో కాంగ్రెస్ వాళ్ళని అందరిని తిట్టినా, రేవంత్ రెడ్డిని తిట్టినా, నిన్న సూర్యాపేటలో మొన్న తిట్టొచ్చిన బంటి కాడికి మాలబండిని చంపి, మాలబండి హత్య జరిగినప్పుడు ఎవరు రాకుండా దామోదర్ రెడ్డిని తిట్టినా, పటేల్ రమేష్ రెడ్డిని తిట్టినా. మీరు కాంగ్రెస్ పార్టీ కోవిడ్ కాదంటారు. కోవర్ట్ అని నిరూపించండి. కోవర్ట్, నేను కోవర్ట్ అవసరమే లేదు. కోవర్ట్ అయితే నేను ఎట్ట కోవర్ట్, ఏం కోవర్ట్ చేసినా ఏమన్నా చెప్పండి. మేము ఏం చేసినా గానీ భాజపాతో చెప్తాము. ఇవాళ ఒట్టె జానయ్యను కూడా ఆ రోజు బీఆర్ఎస్లో ఉండి ఎస్సీ ఎస్టీ బీసీలో సొమ్ము తింటుంటే ఇక్కడ నుంచి బీసీ రాజకీయ నాయకులను తొక్కుతురు అన్నప్పుడు ఒట్టె జాని గాడు బీసీ కాదు ఇట్టనే అన్నాం. ఇట్లా బీసీ ఒట్టె జానిగాడనే అన్నాం, ఒక మాట అన్నాం. ఎందుకన్నా మమ్మల్ని భాజపాతో కొట్టించిండు. ఆ రోజు ఇదే తీన్మార్మాలన్న అంగిలాగ సిద్ధాంతం అన్నప్పుడు ఎమ్మెల్సీకి మేము ఏజెంట్ కూర్చున్నప్పుడు చీవెంలో నన్ను కొట్టించిండు, నా సెల్లు పలకు కొట్టించిండు. మరి ఎందుకన్నా తప్పున్నప్పుడు తప్పు ఎవడైనా తప్పే. ఇగో ఇంకోటి చూడండి, నిన్న కాక మొన్న ఒట్టె జానయ్య కూడా ఈ అన్ని చేస్తుంటే ఆయనకు కూడా మెసేజ్లు పెట్టినాం. ఒట్టె జానయ్య నువ్వు బీసీ అంటావు ఇదేంది అని చెప్పేసి, బీసీలను మోసం చేయకు ఒట్టె జానయ్య అని కూడా మెసేజ్ పెట్టినాం. చూపిస్తాం. మేము ఎవరికేమో ఒకళ్ళతో పుచ్చుకునేది లేదన్నా. ఆయన సంఘాల కాడికి ఇవన్నీ కాదా,
ఆయనకు చెప్పేది కాదా ఒట్టజానే మీద ఆయనకు తిట్టకుండా పెట్టేది కాదా ఉమ్, ఇగో ఇది ఆయన ఫోటోతోటే కదా నేను వేసింది ఉమ్, ఒట్టజానే చూపిస్తా ఇట్లా అందరి ఫోటోలు ఉన్నాయి ఇది అందరు కాదా ఉమ్, ఇగో ఒట్టజానే ఫోటో అన్నపూర్ణమ్మ ఫోటో ఇక్కడ ఈ జగదీశ్వర్ రెడ్డి ఫోటో తీన్మార్ మల్లయ్య ఫోటో వీళ్ళందరి కాదా ఉమ్. ప్రధానంగా మీరు ఇప్పుడు ఫైనల్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరుగుతుంది మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తా ఉన్నారు మరి అక్కడ? అన్న ఇది ఎట్టంటే కాంగ్రెస్ నొడగొట్టాలని చూస్తున్నాను నేను. ఆ, ఖచ్చితంగా కాంగ్రెస్ ఎందుకు నొడగొట్టాలని కాంగ్రెస్ కోసమే మొన్న గెలవాలని గెలాలని కాన్ఫిడెంట్ చూసిన మమ్మల్ని చేసినాం. మోసం చేసిర్రు ఆ, ఈడ చేసే దాంట్లో కూడా మళ్ళా ఇంకొక ఆయన పోతాడు ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడు ఈయన అవుతాడు ఆయన అవుతాడు ఇవన్నీ కాదు ఉమ్, ఒకటే సిద్ధాంతం చెప్తున్నాం కేసీఆర్ గారు లక్ష్య సాధనలో గొంగల్ పురుగుని ఏ విధంగా ముద్దాడం అన్నాడో ఆ విధంగానే పోతాం ఉమ్, మేము మా సమస్య గెలవడానికి చేస్తాం కానీ ముసుగులు వేసుకొని చేయం సమస్యను పక్కదారి పట్టాం దీన్ని రాజకీయమయం చేయం ఉమ్. లక్ష్య సాధన కొరకు వెళ్తాం అంతే ఎవరు ఏ అభ్యర్థి కోసం కాంగ్రెస్ అయితే ఒడగొట్టాలని ప్రయత్నం చేస్తాం ఎవరైనా ఎవరైనా గెలవని కాంగ్రెస్ అయితే ఓడిపోవాలంతే బీఆర్ఎస్ గురించి అసలు అభ్యర్థిని అభ్యర్థి పెట్టలేదు కదా వాళ్ళు. ఎలా చూస్తారు మరి? ఇంకా అది వాళ్ళకి తెలియాలన్న వాళ్ళ పార్టీకి వాళ్ళకి తెలియాలి మీరు రాజకీయం మాట్లాడమని చెప్పినాం అది రాజకీయం ప్యూర్ రాజకీయం వాళ్ళ ఇష్టం మనకు సంబంధం లేదు కానీ మా ఏజెండా ఏంది కాంగ్రెస్ ఓడగొట్టడం ఓకే. అంతే మళ్ళీ ఏమన్నా జియో నెంబర్ 29 కోసం మీరు ఏమన్నా కార్యాచరణ సిద్ధం చేస్తారా? చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ఢిల్లీకి కూడా పంపే ప్రయత్నాలు చేస్తున్నాం అన్ని చేస్తున్నాం అదే చేసింది వీళ్ళు మాకు బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ లేకుండా చేసినటువంటి వాళ్ళు గెలిచిను నిత్యం మేము కొట్లాడాలంటే ఆయన ఇంట్లో కూర్చుంటాడంట ఉమ్, రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ కి ఆయన ఇంట్లో కూర్చుంటాడు మేము కొట్లాడాలంట ఉమ్. ఈయన పెట్టుకునే ఏజెంట్లేమో మేము అన్ని ఉద్యమాలు ఇచ్చినాక వచ్చి మీడియాలో మాట్లాడుకొని వెళ్ళిపోతారు ఆ, ఇది మీ బాధ ఏంది? వాళ్ళు ఏజెంట్లుగా ఉంటున్నారన్నా లేకుంటే మోసం చేస్తున్నారు ఉమ్, నిరుద్యోగులు మోసం చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ వల్ల ఇది రాజకీయ రంగం ఒలిపించి వాస్తవం కాదనేటటువంటిది ఇది పెయిడ్ మూవ్మెంట్ అనేటటువంటిది అవకాశం ఇచ్చుకొని కొన్ని వర్గాలకు మేలు చేసుకోవడానికి కాంగ్రెస్ చేసుకున్న దానికి వీళ్ళు అవకాశం ఇచ్చి దీన్ని కొట్టేపించారు. థ్యాంక్ యూ